Hi, hello and welcome. Very good evening. Ponds Men Energy Charge Face Wash presents Koncham Touch lo ante chepta powered by Fog and special partner OLX.in. ఒక యాక్టర్ డాక్టర్ లాగా యాక్ట్ చేస్తారు, కానీ ఒక డాక్టరే యాక్టర్ అయితే ఇదిగో ఇప్పుడు వచ్చే గెస్ట్ లాగే స్పెషల్ గా ఉంటారు, వర్సటైల్ గా ఉంటారు. ది యాంగ్రీ యంగ్ మెన్ ఆఫ్ తెలుగు సినిమా డాక్టర్ రాజశేఖర్ గారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. So firstly, it's an honor and a pleasure. First time ఎంతో మంది యాక్టర్స్ వచ్చారు మా షోకి. ద ఫస్ట్ సూపర్ స్టార్ లెజెండ్ మా షోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒప్పుకున్నందుకు, మా షోకి వచ్చినందుకు. అయ్యో మీరు పెద్ద మాట చెప్తున్నా. అంటే ఇవాళ షో ఇంకొంచెం స్పెషల్ గా ఉండబోతోంది మా ప్రేక్షకులందరికీ. అంటే సీనియర్ అన్నామని ఓల్డ్ అని అలా అని కాదు, మీలో ఇంకా యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎలా ఉన్నారో మేము వాళ్ళకి చూపించారా? ఓకే. బాగుంటుందా? ఓకే. సెక్సీ లేడీ, మిరపకాయ లాంటి లేడీయా? అవును సార్, మీరు బాగున్నారు కదా, సినిమాలు యాక్ట్ చేయొచ్చు కదా. బుద్ధి చెప్దామంటే ఆపితే వాడు వచ్చి గుద్దాడు, నాకు బుద్ధి వచ్చింది. ఆ తర్వాత వచ్చాడు. ఎన్నో ఏళ్ల సినీ చరిత్రలో కొన్ని ఏళ్లు మాత్రమే కాంట్రవర్సీలో ఉంటున్నారు. ఫుల్గా ఉండాలా? లక్ష్మీపురం, బోర్న్ అండ్ బాట్ అప్ దేర్. ఒక పోలీస్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి మీరు. సో పోలీస్ ఇంట్లో ఎన్నో సినిమాల్లో చూసాం, పోలీస్ ఇంట్లో పుట్టిన వాళ్ళు కొడుకుని కూడా పోలీస్ చేస్తారు. మరి మీరు ఇటు సైడ్ డాక్టర్ వైపు. మా ఫాదర్ ఫ్రెండ్స్ అందరూ డాక్టర్స్ గా ఉండడం వల్ల ఆయనకి నేను డాక్టర్ అయితే బాగుంటది అన్న ఒక ఇష్టం. అది ఎప్పుడు ఆయన చెప్పారంటే, హాస్పిటల్ ఆయన అడ్మిట్ అయి ఉన్నప్పుడు ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఆయన అంటున్నారు, సీరా నీకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నువ్వు అంటుంటావు, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ని కూడా కాపాడే వాళ్ళు ఎవరు? డాక్టర్స్ కదా, సో నువ్వు డాక్టర్ అయితే బాగుంటది అన్నట్టు ఆయన అప్పుడు నాకు ఎక్కించారు. సో అప్పటి నుంచి ఓకే, లెట్ మీ బికమ్ అ డాక్టర్ అని అనుకున్నాను. డాక్టర్ అయిన తర్వాత నాకు ఎప్పుడు ఈ యూనిఫామ్ పైగా ఒక ఇంట్రెస్ట్. సో సరే డాక్టర్ అయ్యి ఇప్పుడు యూనిఫామ్ వేసుకోవడం ఎలాగా, సరే మిలిటరీకి వెళ్దాం, లెట్ మీ జాయిన్ ఆర్మీ ఆర్ ఎయిర్ ఫోర్స్, సో దట్ అక్కడ డాక్టర్గా ఉండి యూనిఫామ్తో లెట్ మీ సర్వ్ ఓకే అన్నట్టు నేను అనుకున్నాను. ఎస్. తర్వాత చూస్తే డాక్టర్ అయ్యాను, మెడికల్ యూనిట్ ఎన్సీసీలో ఉన్నాను, అందులో చాలా మెడల్స్ అన్ని తీసుకున్నాను. కానీ ఈ ఇష్టం, సినిమాకి రావాలన్న ఇష్టం వల్ల దానికైతే వెళ్లకుండా దీనికి వచ్చాను. ఫస్ట్ వందే మాత్రం శ్రీకృష్ణ గారితో చేసినప్పుడు అక్కడ ఒక టీచర్ క్యారెక్టర్ నాకు ఫైట్ సీన్స్ అదా పెట్టేప్పుడు, ఫైట్ సీన్స్ అయితే ఆయనకు అవసరం లేవు. ఆయన శోభన్ బాబు గారు లాంటి క్యారెక్టర్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్కే ఆయన పనికి వస్తారు, మిగిలిన యాక్షన్ ఫిల్మ్స్ కంతా ఆయన ఎక్కువ పనికి రారు అన్నట్టే అందరూ మాట్లాడుకున్నారు. నేను వాళ్ళందరి దగ్గర ఎలా చెప్పడం, లేదండి నాకు ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దట్ అని నేను చెప్పినా కూడా ఎవరు తీసుకునేలా లేరు. ఎందుకంటే బికాస్ ఐ వాజ్ డాక్టర్ కాబట్టి. సో అలాగే నన్ను అనుకున్నారు. కానీ వన్స్ ఎక్స్పోజ్ అయిన తర్వాత అలాంటి క్యారెక్టర్స్ ఓ ఇతను దీనికి కూడా పనికి వస్తాడు అని తర్వాతనే నాకు యాక్షన్ ఫిల్మ్స్ అంతా ఇవ్వడం మొదలైంది. సో అంటే ఈ డాక్టర్ నుంచి యాక్టర్ కి ఈ జర్నీ మధ్యలో యాజ్ ఎ డాక్టర్ గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలా మంది ఫీమేల్ ఫ్యాన్స్ అప్పటి నుంచే మీకు ఫాలో అయ్యండి, అప్పటి నుంచే మీ క్లినిక్ కి అందరూ విజిట్ చేసేవాళ్ళంట. అవునవును. అంటే తెలుగు వాళ్ళు ఉన్న ఏరియా, ఓకే, అక్కడ అంజిగరై అన్న ఏరియాలో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు. అండ్ మా చుట్టాలు కూడా ఎక్కువ అక్కడ. వాళ్ళ ఇంటికి సంబంధించిన అమ్మాయిలు నన్ను చూడడానికి కోసం వస్తారంటే ఆ తర్వాతే తెలుస్తుంది
వచ్చి సార్ హెడేక్ ఉంది, కడుపు నొప్పి ఉంది. నిజమా ఉత్తుత్తినేనా? ఉత్తినే ఊరికేనే. అచ్చా, తర్వాత తెలియ వస్తుంది కదా. వచ్చి చెప్తారు, నేను చూస్తే హెడేక్ ఉన్నట్టు కనిపించరు, బాగా నీట్ గా డ్రెస్ చేసి ఉంటారు, వచ్చి నవ్వుతూ మాట్లాడుతుంటారు, హెడేక్ అంటారు. తర్వాత ఇదంతా మాట్లాడేసి ఏమంటారు ఓ మాట, అవును సార్ మీరు బాగున్నారు కదా, సినిమాలు యాక్ట్ చేయొచ్చు కదా అన్నట్టు ఓ మాట అంటారు. ఓకే. సో ఆల్రెడీ నా మనసులో వచ్చి సినిమాలు యాక్ట్ చేయాలన్న కోరిక చాలా ఇష్టం. ఒకసారి పర్టికులర్ గా చాలా డైలమాలో ఉన్నాను. నాకు నత్తి వేరే ఉంది, చిన్నప్పటి నుంచి నత్తి ఎక్కువ ఉన్నింది, ఇప్పుడు కూడా ఉంది, కానీ తెలియకుండా మాట్లాడేస్తా. సో దానివల్ల నాకే ఓ భయం, యాక్టింగ్ వస్తుందా రాదా అనేది తెలుసుకుందామని ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను. ఇన్స్టిట్యూట్ లో కూడా ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అన్నారు. ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడానికి నేను అక్కడ కూర్చున్నప్పుడు చూస్తే ఒకరి రజనీకాంత్ లాగా, కమల్ హాసన్ లాగా, ఎంజిఆర్ లాగా, శివాజీ గణేశన్ లాగా అందరు బ్రహ్మాండంగా చేస్తుంటారు. వాళ్ళందరూ చూసి అయ్యో మనకి వీళ్ళ ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, మనకి మాటలే సరిగ్గా రావు, మనం వచ్చి ఇంత దూరం వచ్చామే అని అనుకున్నాను. తర్వాత అది వాళ్ళు అడిగారు ఏదైనా యాక్ట్ చేసి చూపించండి అని. సో ఏం యాక్ట్ చేసి చూపించాలి? సో నేను మీరు సపోజ్ ఇక్కడ వచ్చాను కదా, మిమ్మల్ని కలిశాను కదా, నాకు మీరు ఓకే సీట్ ఇచ్చానంటే ఎలా మా మమ్మీని వెళ్ళి కలుస్తాను, ఓకే నాకు సీట్ రాలేదంటే ఎలా కలుస్తాను, సూపర్ అన్నట్టు ఆ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టడం నుంచి ఓకే ఇంటికి వెళ్ళి మమ్మీ దగ్గర సీట్ రాలేదు ఓ అని ఏడవడం. సో ఇదంతా వాళ్ళు వెరీ మచ్ ఇంప్రెస్. అప్పుడు అందరిని పిలిచి లెక్చర్ అన్నారు, మీరు అందరూ చేసిందే తప్పు, డాక్టర్ చేసిందే కరెక్ట్ అన్నారు. ఓ ఇంతేనా యాక్టింగ్, మనం వచ్చేసి వండర్ఫుల్, సూపర్. డైరెక్ట్ ఒక హీరోగా సచ్ ఏ నైస్ డైరెక్టర్, వండర్ఫుల్ డైరెక్టర్. సో ఆ టైంలో హీ వాస్ మోస్ట్ సక్సెస్ఫుల్. అలాంటి డైరెక్టర్ దగ్గర డైరెక్ట్ గా ఒక హీరోగా లాంచ్ చేశారు మిమ్మల్ని. యాక్చువల్లీ హీరో కాదు, యాక్చువల్లీ హీరోగా లాంచ్ చేయాలని ఆయన అనుకున్నారు. భారతరాజా గారితో ఫోన్ లో మాట్లాడాను. ఫోన్ లో మాట్లాడితే ఆయన ఏమన్నారు, నన్ను పలానా రోజు వచ్చి కలువు అన్నట్టు అన్నారు. ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, వచ్చి కలుస్తా అని అన్నారు. సో వీళ్ళు ఏమన్నారు, ఇంకో ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్, రేపు నుంచే 2 హీరోస్, అందులో నువ్వు హీరో, రేపు నుంచే షూటింగ్ రండి అనేసారు. అయ్యో. సో నేనే మళ్ళీ ఫోన్ చేసి అడిగాను, సార్ వెళ్ళొచ్చా అని. అవి ఒక చిన్న పాస్, ఆ తర్వాత వెళ్ళండి అన్నారు. సో ఒకే హ్యాపీ, ఆయన చెప్పేశారని దీనికి వెళ్ళిపోయాను. వెళ్ళి ఇది యాక్ట్ చేయడం మొదలు పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పిన రోజు వెళ్ళి ఆయన కలిశాను, మిస్టర్ భారతరాజా అని. ఆయన మీరు యాక్ట్ చేస్తున్నారు కదా సినిమా, ఇంకేం కావాలి అన్నారు. లేదు సార్ మీరు రమ్మన్నారు కదా, మీరు ఛాన్స్ ఇస్తా అన్నారు కదా అంటే, అవును నేను నీకు హీరో ఛాన్స్ ఇవ్వాలనుకున్నాను, నేను ఎప్పుడు న్యూ ఫేస్కే ఇస్తాను, మీరు ఆల్రెడీ ఇంకో సినిమా యాక్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ యువర్ ఓల్డ్ ఫేస్ అనేసారు. అయ్యో అనేసి సారీ అని పంపించేశారు. నేను చాలా బాధతో వచ్చాను. వచ్చిన 1 month తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి అదే సినిమాలో విలన్ గా చేస్తారా అని. ఓకే చేస్తానన్న. సూపర్. ఆయన సినిమానే ఫస్ట్ వచ్చింది, విలన్ గానే ఫస్ట్ వచ్చింది, ఆ సినిమా సెకండ్ వచ్చింది. బట్ 2 ఫిల్మ్ మంచి సక్సెస్ అయ్యింది. సో ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వండర్ఫుల్ యాక్టర్ దొరికారు. వండర్ఫుల్. సో రాజశేఖర్ గారు, ఇన్ని స్పెషల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, అండ్ దాంతో పాటే మీ మూవీస్ కూడా అంతే స్పెషల్ గా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ రీసెంట్ గెడ్డం గ్యాంగ్, ఈ స్పెషల్ సబ్జెక్ట్ ని ఎలా పిక్ చేశారు? నేను సినిమా చూశాను తమిళ్లో, సాట్టై అని. ఇట్స్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్. సో మనం మళ్ళీ సక్సెస్ ఇవ్వడానికి దిస్ ఫిల్మ్ ఇస్ అ గుడ్ ఫిల్మ్. ఇట్స్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్. సో ఈ ఫిల్మ్ దేవుడి దైవ, నాకు భయంగా ఉంది చెప్పడానికే, తప్పకుండా సక్సెస్ అవుతుంది అలా చెప్పితే ఏదైనా లక్ అయినా తగ్గిపోతుందా అన్న చిన్న భయం. లేదు సార్, మీరు పడిన కష్టానికి ప్రేక్షకులు కూడా డెఫినెట్లీ మీకోసం ఎదురు చూస్తున్న సక్సెస్ తప్పకుండా అది సార్. విష్ యూ గుడ్ లక్. మీ దగ్గర మీ గెడ్డం గ్యాంగ్ ఉంది, నా దగ్గర మా గెడ్డం గ్యాంగ్ ఉంది. ఎవరది? ఉన్నారు, కొంతమంది ఉన్నారు మా గెడ్డం గ్యాంగ్. సో ఇప్పుడు మీకు ఆ గెడ్డం గ్యాంగ్ ని చూపిస్తాను నేను. మీరు రేటింగ్ ఇవ్వాలి, వాళ్ళ గెడ్డానికి మాత్రమే రేటింగ్ ఇవ్వాలి. ఓకే, అంటే గెడ్డానికి మార్కులు ఇవ్వాలి మీరు. ఎవరి గెడ్డం బాగుంది ఏంటి, 6 నుంచి 10 వరకు అలా మీ ఇష్టం స్కోర్ ఇచ్చుకోవచ్చు. 10 హైయెస్ట్ స్కోర్. ఓకేనా? సరే, ఫస్ట్ వన్ రానా. పేరు అవసరం లేదు అసలు మనకి. ఫేస్ కట్ నో పేరు. ఈ గెడ్డానికి
ఇట్స్ వండర్ఫుల్, వెరీ న్యాచురల్, ఇట్స్ ఒరిజినల్. మా గడ్డం గ్యాంగ్ అవుట్ ఆఫ్ 10 ఈ స్కోర్ ఒకరికి ఇచ్చేసారంటే మళ్ళీ ఇంకెవరికి ఇచ్చుకోలేరు. అది కరెక్టే, అన్ని చూస్తేనే కదా. బట్ ఇట్స్ అదే ట్విస్ట్ సార్, అవుట్ ఆఫ్ మా షోలో ఉన్న ట్విస్టే అది. ఫోటో బై ఫోటో అవుట్ ఆఫ్ 10 కి వి కెన్ గివ్ 9. న్యాచురల్లీ. సో న్యాచురల్ 9 అవుట్ ఆఫ్ 10 గెడ్డం గ్యాంగ్ లో ఆ గెడ్డం సంపాదించిన ఆ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ప్రభాస్. ప్రభాస్. ఓకే 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 సూపర్. బాహుబలి కోసం రెడీ అవుతున్నారు అప్పుడు. 9 అవుట్ ఆఫ్ 10 ప్రభాస్ కి. ఇట్ లుక్స్ వెరీ న్యాచురల్. న్యాచురల్ మీరు అండ్ ఒరిజినల్. అండ్ ఒరిజినల్. అండ్ ఒరిజినల్. ఓకే సెకండ్ వన్. This is also natural. This is another salt and pepper. Salt and pepper look. Salt and pepper look. Okay. We can give 8. 8. Salt and pepper look కి 8 స్కోర్ ఇచ్చారు రాజశేఖర్ గారు. ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. జగపతి బాబా. నాగా. Yeah, this also original. Natural. Natural. So 8 స్కోర్ చేశారు. Thank you. So next one. 6, 7, 10. 7 ఇవ్వచ్చు. 7 ఇవ్వచ్చు. సో ఎవరో మనకు తెలీదు సెలబ్రిటీ. 7 ఇస్తున్నాం. బట్ మీరు అదే 8, 9 ఇంకా అయిపోయింది కదా. అయిపోయింది. 8, 9 అయిపోయింది. 6, 7, 10 ఉంది. అందులో 7 ఇస్తున్నారు. అవును. ఎవరి సెలబ్రిటీ? లేదా 6 ఇవ్వచ్చండి. 6 కానీ 7 కానీ తొందరగా టైం అయిపోతుంది. 6 ఎందుకు 6 ఎందుకు ఒక పాయింట్ తగ్గించారు? ఎందుకు అలా అనిపించింది. అలా అనిపించిందా? ఎవరని తెలియదు ఒకటి. అవును తెలియదు, ఎవరో తెలియదు మనకి. బట్ ఈ లుక్ కి అయితే 6 స్కోర్ ఇస్తుంది. బికాస్ 7 ఇంకా బెటర్ వస్తుందో అని చెప్పలేము కదా. సేఫ్ సైడ్ కి 7 ని 10 ని దాచారు రాజశేఖర్ గారు. సో ఈ సెలబ్రిటీకి 6 పాయింట్స్ ఇస్తున్నారు ఆ గడ్డానికి. లెట్స్ సీ. ఓ చిరంజీవి గారా? సూపర్. ఇదేంటి? ఇట్స్ ఒరిజినల్ ఓన్లీ నో? ఆయనది ఒరిజినల్ అయ్యింది. అంటే మాల్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఉండి ఉండొచ్చు. ఉండొచ్చు. సో 6 వచ్చింది. సూపర్. సో మన దగ్గర ఇప్పుడు 7, 10 స్కోర్ ఉంది. సో ఈ టాప్ స్కోర్ కొంచెం తక్కువ స్కోర్. ఎవరు గెయిన్ చేస్తారో చూద్దాం. ఓకే నెక్స్ట్ వన్. మీరు గెడ్డం గెస్ట్ చేస్తున్నారా, సెలబ్రిటీ గెస్ట్ చేస్తున్నారా? అన్ని చూస్తున్నాను. ఇట్ ఈస్ మోర్ సినిమాటిక్ గా చేసినట్టు ఉంది ఈ గెడ్డం. బట్ ఈవెన్ దో ఇట్ లుక్స్ గుడ్. ఓకే గుడ్. లుక్స్ గుడ్. ఇంకేమేమి ఉన్నాయి? 7, 10. 7, 10 అంతే. అయితే 7 ఇచ్చేద్దాం. 7 ఇస్తారు. సో ఈ పిక్చర్ కి 7 ఇస్తా అంటున్నారు. ఈ గెడ్డానికి మాత్రమే అంతే. గెడ్డానికి రేటింగ్ లో 7 ఇచ్చారు. మరి ఇంతవరకు సెలబ్రిటీ ఎవరు? చిరంజీవి గారిని ఐ కుడెంట్ గెస్. yes. సో ఎవరో ఈ సెలబ్రిటీ చూద్దాం. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు. ఓకే సూపర్. అండ్ ఈ గెటప్ వేశారు. ఐ వాస్ టెల్లింగ్ సినిమాటిక్ ఉన్నా కూడా బాగుంది అన్న. బాగుందండి. ఇట్ ఈస్. అంతే. మీరు ఓన్లీ గెడ్డానికి రేటింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ స్కోర్స్ వర్తిస్తాయి అకార్డింగ్ టు యువర్ గెడ్డం గ్యాంగ్. యా అంతే. ఆ 10 నాది. సూపర్. అయితే మన నెక్స్ట్ పిక్చర్ చూడక్కర్లేదు, ఎందుకంటే 10 మీ గడ్డ గ్యాంగ్ తీసుకోవాలి. అండ్ yes, that 10 points goes to you. ఎందుకంటే అంత కష్టపడ్డారు ఆ మూవీ కోసం. అదే నేను చెప్పానే ఆ ఫిలిం నాకు లైఫ్ అని. ఇప్పుడు నా ఈ 2015 సెలబ్రేషన్ 4th ఇస్ మై బర్త్డే. February 4th. ఆ సెలబ్రేషన్ అన్ని 5th కి పెట్టేశాం. 5th is the release. February 5th. So February 5th I will be celebrating really మనస్ఫూర్తిగా. ఎందుకంటే అప్పుడు we will come to know the success. అండ్ సూపర్ గా మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ సెలబ్రేషన్స్ లో మమ్మల్ని కూడా పిలవండి. తప్పకుండా. ఆల్ ది బెస్ట్ సార్. గుడ్ లక్. సో 10 ఎలాగో మీ గడ్డ గ్యాంగ్ లాగేస్తారు స్కోర్. అది నేను ఊరికి అన్నాను కానీ బట్ లాస్ట్ ఎవరికి మిగిలింది? ఎవరికి మిగిలింది? లెట్స్ సీ. Okay, this also good. So nothing wrong in giving 10 marks. Yeah, let's see. 10 points వచ్చేసాయి ఈ సెలబ్రిటీకి. 10 on 10 గడ్డానికి. ఎవరి సెలబ్రిటీ? పవన్. సో గెడ్డం గ్యాంగ్ తో పాటు ఆయన కూడా 10 పాయింట్స్ ఇస్తున్నారు గెడ్డానికి. యాక్చువల్లీ గెడ్డం గ్యాంగ్ అని టైటిల్ పెట్టినప్పుడు నెట్ లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ గారు ఆ ముగ్గురు స్టిల్స్ ని వేసి గెడ్డం గ్యాంగ్ అని దీంట్లో పెట్టారు, నెట్ లో పెట్టారు.
ఓకే 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 అప్పుడు పాలిటిక్స్ అప్పుడు పాలిటిక్స్ అప్పుడు అప్పుడే మా ఫిల్మ్ స్టార్ట్ అయిన టైం Okay. కొత్తగా సో దే ఆల్ రెఫర్ దిస్ టైటిల్ కూడా బట్ వండర్ఫుల్ సార్. మీరు ఇప్పుడు చూపించిన సెలబ్రిటీలకి సరదాగా మీరు గెడ్డానికి రేటింగ్స్ వేశారు. Yes. అండ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ కనెక్షన్ టు యువర్ గెడ్డం టైటిల్ అన్నమాట. అండ్ ఇందాక చెప్పినట్టు సూపర్ సక్సెస్ అవ్వాలి అండ్ మీరు ఇయర్ ని సెలబ్రేట్ Yes. చేసుకోవాలి. సూపర్. మీరందరూ కూడా దానికోసం కొంచెం ప్రే చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు సార్. మిమ్మల్ని డాక్టర్ యాక్టర్ అయ్యారు ఇవన్నీ అయ్యారు. వీటిలన్నిటి మధ్యలోంచి ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్, ప్రతి ఒక్కరికి ఒక ఒక టైటిల్ ఉంటుంది. బట్ టిల్ డేట్ ఇప్పటికీ అది అలా ఉంది, ది యాంగ్రీ యంగ్ మ్యాన్. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు సరదాగా ఇలా గెడ్డానికి వేసినట్టే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ కి మన టైటిల్స్ ఇవ్వాలి, పాప ఎవరు ఇవ్వట్లేదు. కాబట్టి మా షోలో మా గెడ్డం గ్యాంగ్ కెప్టెన్ గా రాజశేఖర్ గారు మనం కొన్ని టైటిల్స్ ఇద్దాం హీరోయిన్స్ కి. అది వేరే ఓకే యా హియర్ వి గో. చబ్బీ బ్యూటీ. చబ్బీ బ్యూటీ అని పడి హీరోయిన్ పేరు పడాలి. చార్మి. చబ్బీ బ్యూటీ చార్మి అంటున్నారు రాజశేఖర్ గారు. సూపర్ టైటిల్. యా వండర్ఫుల్. అంటే ఎందుకు మామూలుగా పర్టికులర్ రీజన్? బికాస్ షీ ఇస్ చబ్బీ చబ్బీ అండ్ వెరీ స్వీట్ క్యూట్. షీస్ చబ్బీ క్యూట్ అండ్ స్వీట్ అండ్ బ్యూటీ. Beauty. సో చార్మి గారికి చబ్బీ బ్యూటీ అంటే యా వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఆల్ స్టార్ హీరోయిన్. అంటే అందరు స్టార్స్ తో వర్క్ చేసే హీరోయిన్ లాగా. సో ఆవిడ పేరు పడే ముందు ఆల్ స్టార్ హీరోయిన్ అని పడి ఆవిడ పేరు పడుతుంది. అలా అది కరెక్ట్ ఉండదు. కరెక్ట్ ఉండదు. అందరు స్టార్ ఆవిడతో యాక్ట్ చేయాలా అన్న కోరిక ఉన్న హీరోయిన్ అవ్వాలి. ఎవరు ఇప్పుడు ఎవరు ఉన్నారు? శృతి హాసన్. శృతి హాసన్. యా ఆల్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ అని పడుతుంది టైటిల్. నెక్స్ట్ సినిమాల నుంచి మన షో చూసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవే వేస్తారు టైటిల్ సీన్లకి. ఏదో పిచ్చిగా మనం మాట్లాడుకుంటున్నాం. సరదాకే కదా అంత సరదాకి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ షో చూస్తారు, వాళ్ళు నవ్వుకుంటారు. ఓకే నెక్స్ట్ వన్ హాట్ క్వీన్ అంటే నయనతార. నయనతార. హాట్ క్వీన్ నయనతార. సూపర్ టైటిల్. వెరీ గుడ్. విత్ ద టోపీ, ద క్రౌన్. నెక్స్ట్ వన్ సెక్సీ లేడీ. మిరపకాయ లాంటి లేడీయా? ఇంకెవరు? అనుష్క. అనుష్క. అనుష్కకి ఇంత కాంపిటీషన్ ఉందా ఏంటి సార్? మీరు కూడా నా కాంపిటీషన్ అంత కాంపిటీషన్. సెక్సీ లేడీ అనే టైటిల్ అనుష్క గారికి రాజశేఖర్ గారు చెప్తున్నారు. వండర్ఫుల్. గుడ్ వన్. నెక్స్ట్ ఇదేంటిది? బెల్లీ స్టార్. బెల్లీ స్టార్. ఎవరు బెల్లీ స్టార్ అప్ప? అంటే మంచి ముమైత్ ఖాన్. యా బెల్లీ స్టార్ ముమైత్ ఖాన్. సూపర్. భలే వస్తాయి సార్ పేర్లు. నేనే ఆలోచిస్తున్నాను ఆప్షన్లు. బెల్లీ స్టార్ ఎవరు రాబ్బా అని ఆలోచిస్తే మా గెడ్డం గ్యాంగ్ ముమైత్ ఖాన్ చేశారు. సూపర్. సో వెంటనే అది గుర్తొచ్చి చెప్పేసా. Wonderful. And I she think deserves it. She deserves it. Definitely. She's a wonderful dancer. A wonderful dancer. A wonderful person She kuda. can do the belly dancing also. Also. Yeah. Last one. Traditional star. Traditional star. అంటే మీకు శారీలో చూసినప్పుడు చాలా బాగుంది అనిపించిన హీరో. అదే ఎవరండి? కలర్ స్వాతి. కలర్ స్వాతి. ట్రెడిషనల్ స్టార్ కలర్ స్వాతి. కలర్స్ తీసేద్దాం. ట్రెడిషనల్ స్టార్ స్వాతి. వెరీ గుడ్. సూపర్. మనం ఇంకోటి ఏం చేద్దాం అంటే ఈసారి యాక్టివిటీ చాలా మంది దగ్గర హలో ట్యూన్స్, కాలర్ ట్యూన్స్ ఉంటాయి. కొంతమంది పాటలు పెట్టుకుంటారు ఫోన్ లో. Yes. రైట్. Yeah. సో మీరు చాలా షూటింగ్ లో చాలా మంది కలిసినప్పుడు వాళ్ళ ఫోన్ ఒక్కో పాటతో మోగుతూ ఉంటుంది. Yes. సో ఇప్పుడు కొంతమంది చాలా స్పెషల్ గా పెట్టుకుందాం కూడా ట్రై చేస్తుంటారు. సో మీకు కొన్ని ఒక పాట క్లిప్పింగ్ ఏదో వినిపిస్తాను. ఈ పాట ఎవరికి ఫోన్ మోగితే బాగుంటుంది అలా. ఓకే రెడీ? ఫస్ట్ వన్. నా దారి రహదారి అడ్డు రాకండి. ఇది రజనీకాంత్. అది ఎవరికి ఉంటే బాగుంటుందా? ఇది రజనీ గారి డైలాగు. అవును. బట్ మన తెలుగు హీరోల్లో ఎవరి హీరో ఫోన్ మోగితే నా దారి రహదారి అని ఫోన్ మోగితే? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. అవును. ఎందుకు? ఆయన ఇష్టపడాలని ఆయన చేస్తుంటారు కదా. సెపరేట్ వే కదా. యా స్టైల్. సో కానీ ఆ డైలాగ్ మీరు చెప్తే ఒకసారి విందాం. నా దారి రగదారి. నేను అది చూడలేదు అన్న, నా ఇమిటేషనే రాదు. అందుకే సెలెక్ట్ అయ్యారు మీరు. అందుకే యాక్టింగ్ కోర్స్ సెలెక్ట్ అయ్యారు. నా దారి రహదారి అనే రింగ్ టోన్ పవన్ కళ్యాణ్ గారి ఫోన్ లో మోగితే సూపర్ ఉంటుంది అంటున్నారు రాజశేఖర్ గారు. సూపర్. నెక్స్ట్ వన్.
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రింగ్ టోన్. ఎవరికి పెడితే బాగుంటుంది ఇది? గురువు గారు ఆలోచిస్తున్నారంటే ఓ మంచి పేరు వస్తుంది. అయ్యో భలేవారు. ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఆడే పండుగ. ఆ కంటిన్యూషన్ కూడా భలే ఉంది. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. గురిగా డైలాగ్స్ అదిరిపోతాయి. అది లాస్ట్ అంటే నాకు పెట్టుకుంటా. ఎవరికి పెట్టాలి ఇది? ఎవరైనా ఇలాంటి పనులు దిగిన వాళ్ళకి పెట్టితే బాగుంటది. దిగని వాళ్ళకి కూడా బాగుంటది. దిగని వాళ్ళకి కూడా బాగుంటుంది. బ్రహ్మానందానికి బాగుంటుంది. బ్రహ్మానందంగా ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆయనే బ్రహ్మానందం. సూపర్. బ్రహ్మానందం గారికి రింగ్ టోన్. కరెక్ట్. వండర్ఫుల్. ఓకే, నెక్స్ట్ వన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాధు భాయ్. క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ క్యూర్ ఉండొచ్చు, బట్ ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. డోంట్ మెస్ విత్ ద ఫైర్. వెన్ ఫైర్ ఫైట్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్. ఇది ఓన్లీ ఫర్ బాలకృష్ణ గారు. ఓన్లీ ఫర్ సూపర్. అండ్ హి ఇస్ ద ట్రూ ఫైర్. He's a fire. He is a fire. సూపర్. ఐ యామ్ ది ఫైర్, డోంట్ మెస్ విత్ ద ఫైర్. ఫైర్. సూపర్. బాలకృష్ణ గారికి ఆ రింగ్ టోన్ అన్నారు. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ వన్. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. సంపుకి ఇవ్వాలి. కట్టుకుంటుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ పునేష్ బాబు గారు. మీకు అద్భుతమైన రింగ్ టోన్ అందించారు రాజశేఖర్ గారు. నైస్ ఐడియా సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇలాగే మనం ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే యాక్టింగ్ ఎలాగో మీరు చాలా బాగా చేస్తారు. అండ్ చాలా అంత మందిలో మీకు టెస్ట్ పెట్టినప్పుడు మీరే చాలా స్పెషల్ గా చేశారు. స్పెషల్ కాదు, నేచురల్ గా. సో ఇప్పుడు కూడా ఏంటంటే నేచురల్ యాక్టింగ్ లో కొన్ని చిన్న చిన్న పదాలు ఉన్నాయి మన దగ్గర. మీరు మాట్లాడకూడదు ఈ రౌండ్ లో, మీరు మాట్లాడకూడదు. ఓకే, ఓన్లీ మీ హావభావాలన్నీ చేతులు కాళ్ళు అటు ఇటు కదులుతోనే. సో మీరు అటు ఇటు నడవచ్చు, ఎటైనా వెళ్ళొచ్చు. ఆ వర్డ్ ని నా చేత చెప్పించాలి మీరు. ఓకే ఓకే రైట్. ఓకే. చూసారా? చూడలే. అయ్యయ్యా, అయ్యయ్యో. ఓకే, కమ్ ఆన్. ఇది ది యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇన్ యాక్షన్. ఇది ఎలా చేయాలా? అస్సలు మాట్లాడకూడదు. చెప్తా, నేను చెప్తా. రోబోట్. యా, సూపర్. రజనీకాంత్ గారిని చూపిస్తారు అనుకున్నారు. ఇట్స్ వండర్ఫుల్. ఓకే, నెక్స్ట్ వన్. యు రెడీ? ఓకే ఓకే. అదేంటి సార్, కాంపిటీషన్ మీకు అన్ని ఈజీ వస్తున్నాయి ఏంటి? అలా కాదు. ఏంటి? ఓకే, మాట్లాడకూడదు. పొలిటీషియన్, అధ్యక్ష, టీచర్, లెక్చరర్, తిడుతున్నారు, రౌడీ. యా, రౌడీ. ఇలాంటి వాళ్ళందరినీ ఉరి తీయాలి. ఎస్ యువర్ ఆనర్. మీరు మాట్లాడుతున్నారు. ఓకే ఓకే. యా, దట్స్ ఇట్. జడ్జ్. యా, జడ్జ్. అండ్ నేరస్తుడు. యా, ఉరి తీయాలి. ఉరి అదే ఆయన మాట్లాడుకున్నాం కదా. లాయర్. యా, వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్. అమ్మో సార్, మీరు మామూలు పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు సార్. ఇప్పటి వరకు నేను నిజం చెప్పలే కదా, అల్లా సర్దేసి వెళ్ళిపోయారు మా వాళ్ళు అందరూ ఇప్పటి వరకు యాక్ట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ వన్. యా, ఇంకా అస్సలు నో సౌండ్. ఓకే, ఎస్. ఈ రౌండ్ అంతా మ్యూట్ రౌండ్. ఆలోచించడం. He kicked the bucket. Cowboy.
మంచి మర్యాదలెవ్వి పాటించకుండా యముడు రానప్పుడే సభ ఆపకుండా యమధర్మరాజు Yes. యముడు. అవును. ఓకే, రైట్ ఆన్సర్. సూపర్. ఓహో, అదేంటి ఆ పాసకైరు దాని అదేమంటారు అది యమపాసం. యమపాసం యమపాసం వేసి బకెట్ తన్ని వాళ్ళందరూ లాగేసి అదే లాగుతారు ఎస్ అన్నట్టు చెప్పా. ఓకే సూపర్ సార్ అసలు మీరు. మీరు శేషు శేషు సేద తీర్చుకో దైవం యాక్షన్. వేసి శేషం నేనే మర్చిపోయాను. కాలం పందెం కాసే సార్ ఇదంతా యాక్టింగ్ లో పార్టా సార్ లేదా ఆలోచిస్తున్నారా? అదే ఆలోచిస్తున్నా. ఆల్రెడీ నేను ఏంటి ఆన్సర్ అనుకున్నా. అదే సినిమా పేరా? అవును. ఇప్పుడు సినిమా పేరు నో. అదే సినిమా పేరే. ఓకే, మీ సినిమా. అమ్మో, ఓకే. సినిమాలు చేశారు సార్. ఎస్. ఓకే, చెప్పకూడదు కదా. అమ్మా సార్ భయపడ్డారు. ఓకే, సో నాకు తెలిసిపోయింది. నాకు వెలిగింది, బల్బ్ వెలిగింది. అదే శేషు అమ్మా, శేషు అమ్మా, అదే అమ్మా. శేషు. ఆ క్యారెక్టర్ ఎలా చేశాను కూడా మర్చిపోయా. వెరీ వెల్ డన్ సార్, సూపర్. ఐ థింక్ లాస్ట్ క్లోజింగ్ ఉండుంటది. అబ్బా, ఇది చాలా ఈజీ ఉన్నట్టుంది. ఓకే, యాక్షన్. నో సౌండ్ దిస్ టైం. చాలా పెద్ద డాన్సర్. 5 సార్లు. చాలా పెద్ద డాన్సర్. ఆయన లేరు ఇప్పుడు, లేరు. ఓకే అమ్మయ్య. ఓకే, తెలుగా హిందీయా? ఇండియా కాదు, ఇంటర్నేషనల్. సార్ ఇంటర్నేషనల్ చాలా మంది ఉన్నారు సార్. నంబర్ 1. ఓహో, ఈయన పాటలు పాడతారా సార్? మైకేల్ జాక్సన్. అమ్మా, అది చెప్పలేదే. పాట కూడా చెప్పింది. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. ఏంటి పేరు? సార్ మైకేల్ జాక్సన్ వచ్చిందంటే నాకు అర్థమైంది. యూనో చాలా చక్కగా డాక్టర్ మైకేల్ జాక్సన్ అని కూడా మీకు ప్రభుదేవ్ గారు బిరుదిచ్చారు. అవును అవును. అదే అది ఎలా చెప్పడం చాలా కష్టమైన పని అబ్బా. కానీ కానీ ఒకటి లేదు, ఎందులో నేను చాలా వీక్ ఆ దాంట్లో నన్ను పర్ఫామ్ చేయించారు. అండ్ ఇప్పుడు తోపు సూపర్ గా చేశారు. బట్ సార్ నేను ఒక విషయం చెప్పాలి, మీ డాన్స్ కి, మీ ఎనర్జీకి ఎంతో మంది ఎన్నో సార్లు ఇమిటేట్ చేస్తారు. చాలా ఇమిటేషన్స్ ఉంటాయి మీ డాన్స్. బట్ ఈ రోజు నేను ప్రేక్షకులు చెప్తున్నాను, నా దగ్గర ఒరిజినల్ కాపీ రైట్స్ ఉన్నాయి. నా దగ్గర ఒరిజినల్ పర్సన్ ఇక్కడ ఉన్నారు. ఇన్ని రోజులు వీళ్ళు చేసింది కాదు, మా కోసం సరదాగా నేను కూడా డాన్సా చిన్న బిట్. ఓకే, అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేశారు, ఇప్పుడు మనం ఒరిజినల్ చూపిద్దాం. అయితే మ్యూజిక్ సూపర్. థ్యాంక్ యూ సూపర్. సో ఇప్పుడు ఈసారి ఈ ప్యాడ్ మీ దగ్గరికి వస్తుంది, నేను ఎనాక్ట్ చేస్తాను, నా పాత్ర మీరు ఇప్పుడు. ఓకే, మీరు చూడకూడదు. ఓకే ఓకే, నో చీటింగ్, నో చీటింగ్, కాపీ కొట్టకూడదు. ఇంకా దీని తర్వాత నేను మాట్లాడు. నా సినిమా
ట్రైన్ స్టేషన్ మాస్టర్. రైట్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు మీరు చూసారు సార్ ఎంత ఫాస్ట్ ఉన్నారు. ఓకే. ఓ ఇది ఎస్వి కృష్ణారెడ్డి సినిమానా? కర్ణుడా? పెద్ద నా సినిమా కాదు. నా సినిమా అంటే నేను కర్ణుడుగా అదే. ఓకే ఓకే కృష్ణుడు. అవును 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 అదే గీతా ఉపదేశం. ఓకే ఫైట్ అర్జున. మహాభారతం. రైట్ ఆన్సర్. అంతే కదా? కరెక్టే కదా? అవును మరి చెప్పండి, ఆలోచిస్తున్నారు. అదే ఆన్సర్. అదే ఇంకా మహాభారత ఇంకేం చెప్పాలని. బాగుంటుందా? ఓకే. ఇంకోసారి తెలుసా లేదా నా చేద్దాం. చువ్వి చువ్వి కమల్ హాసన్. కమల్ హాసన్ సినిమా. అవును శంభు. అది బావి నుంచి నీళ్లు. అవును ఆ సినిమా పేరా? టైటిలా? అదే అదే మంచి ఫేమస్ ఫిల్మ్. ఫేమస్ సలంగై ఒలి. తమిళ్ కాదు సార్, తెలుగులో కావాలి ఆన్సర్. సాగర సంగమం. రైట్ ఆన్సర్. సూపర్. అమ్మయ్య, నేను టెస్ట్ మీరు బ్రహ్మాండం చేశారు, బాగా అర్థమైంది. సర్టిఫికేట్ వస్తే సరే, నేను ఎప్పుడు ఇలాంటి చేసే వాళ్ళని చూసి మా జీవిత మా పిల్లలతో ఇలాంటి మా గేమ్ ఏదో ఆడుకుంటారు. నేను చూస్తూ కూర్చుంటాను కానీ నేను ఎప్పుడు ఆడింది లేదు. నన్ను తీసుకొచ్చి వాటి నుంచి మీరే కెప్టెన్ సార్ ఈ గేమ్ కి. మీరు సూపర్ గా ఆడుతున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు టీమ్ లో. ఓకే ఓకే. లవ్. అవును గేస్. ఇద్దరు అబ్బాయిలు సరే. దిస్ ఇస్ నాట్. ఓకే 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 ఇద్దరు బ్రదర్స్. ఇద్దరు ట్విన్స్. అవును ఓకే బ్రదర్స్. నాగార్జున సినిమా. ఏం బ్రదర్స్? అవును డబుల్ యాక్షన్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఓ అయిపోయింది. అమ్మాయ్యా. సో చూసారు సార్, ఈసారి నుంచి ఎవరు డంప్స్లాట్స్ ఆడుతున్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయనకి చెప్పక్కర్లేదు. ఆయనకి ఫుల్ లెంత్ కోచింగ్ ఇచ్చాను నేను ఇప్పుడే. సూపర్ గా ఆడారు మీరు. ఏం పేరు ఏంటి? డంప్స్లాట్స్. ఓకే అంటే అసలు అదే విన్నాను ఈ పేరు వాళ్ళు మాట్లాడడం. మాట్లాడుకుంటారు. సో సార్, లాస్ట్ సెగ్మెంట్ కి వచ్చేసాం మనం. ఈ లాస్ట్ సెగ్మెంట్ లో ఇది సూపర్ 6 డైరెక్ట్ దిల్సే బై హార్ట్. మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారో చక్కగా ఓపెన్ గా చెప్పచ్చు. ఇవి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, కొన్ని ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి, కొన్నిటికి మీ ఒపీనియన్ అడుగుతాను నేను ఈ క్వశ్చన్స్ కి. సో కెన్ వి స్టార్ట్? ఎస్. ఫస్ట్ క్వశ్చన్, ఇవి ఇండస్ట్రీలో వినపడుతున్న స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ కి మీ ఒపీనియన్. ఓకే. నిజ జీవితంలో కూడా రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గానే ఉంటాడు. ఉండేవాని ఎక్కువగా, ఇప్పుడు అలా తగ్గుతుంది. అంటే ఇదివరకు ఎందుకు యాంగ్రీగా ఉండేవాళ్ళు? యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఎందుకు ఉండేవాళ్ళు? యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే ఎక్కువ ఈ ట్రాఫిక్ లో చాలా మందితో గొడవ పెట్టుకుంటాను. ఏదైనా నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే వెళ్ళి అడుగుతాను. అండ్ ఓసారి ఇప్పుడు రీసెంట్ గా
1 year ముందు నా దగ్గర మర్సిడీస్ కారు ఉండింది. ఆ కార్లో నేను రింగ్ రోడ్ నుంచి వస్తున్నప్పుడు ఒక లారీ అతను చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. వీడికి బుద్ధి చెప్పాలని నేను నా బండిని వచ్చి వాడిని కష్టపడి ఓవర్టేక్ చేసి వాడి ముందు వచ్చి అలా స్లో చేసి ఆపి బుద్ధి చెప్దామంటే ఆపితే వాడు వచ్చి గుద్దాడు. గుద్ది నా కారు పోయింది. నాకు బుద్ధి వచ్చింది. ఆ తర్వాత అన్నాడు, లాస్ట్ వాడు అన్నాడు, సార్ బ్రేక్స్ పట్టలేదు సార్ అన్నాడు. సింపుల్ గా చెప్పేసి సింపుల్ గా చెప్తున్నాను, సింపుల్ గా బ్రేక్స్ పట్టలేదు. అది కాబట్టి నేను తిడుతున్నా సార్ మీరా సార్ రాజశేఖర్ గారు అంటున్నాడు. నేను తిడుతున్నాను రా వినరా అంటే మీరు రాజశేఖర్. ఓకే, రాజశేఖర్ గారు స్పెషల్ గా గానీ ఒక క్యారెక్టర్ యాక్టర్ గా గానీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. యా, ఓకే, ఇట్స్ ట్రూ, కరెక్ట్, అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ. డెఫినెట్లీ. ఓకే, అండ్ విచ్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇస్, నాకు సబ్జెక్ట్ నచ్చింది, ఆ క్యారెక్టర్ సూపర్గా ఉంది అంటే తప్పకుండా చేస్తాను. అండ్ నాకు నచ్చిన హీరో సినిమాలు కూడా ఇయర్లీ 2 or 3 అది కూడా చేసుకుంటాను. సూపర్ సార్, బికాస్ యూఆర్ అన్ ఆల్ రౌండర్. మీరు ఏ పాత్రలో ఉన్నా చాలా బాగా చేస్తారు కాబట్టి వి విష్ యూ గుడ్ లక్. ఐ వాంట్ టు డూ. సూపర్ సార్. రాజశేఖర్ కి పబ్లిసిటీలు నచ్చవు అంటే ఓవర్గా ఎక్కువ ఇప్పుడు ఈ మధ్యన వెళ్ళడం మానేశాను. కూర్చోపెట్టి ఫెలిసిటేషన్ అని అందరు దండలు వేసి అది వేసి ఇది వేసి గురించి మాట్లాడి ఇదంతా బోర్ మాత్రం కాదు, ఇదంతా అవసరం లేదు అని అనిపిస్తుంది. ఓకే, ఇదంతా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప ఇంకేముంది. వెరీ గుడ్, సూపర్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్నో ఏళ్ల సినీ చరిత్రలో రాజశేఖర్ గారిది, అందులో కొన్ని ఏళ్లు మాత్రమే కాంట్రవర్సీలో ఉంటున్నారు. ఫుల్గా ఉండాలా? ఇది మీ అంటే వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్. అలా రాలేదు సందర్భం, కాంట్రవర్సీ నేను వెళ్ళి కొన్ని తెచ్చుకోలేదు. వాళ్ళు అదే వచ్చిన విషయంలో కొన్ని మాట్లాడాల్సి తప్పదు. అవును. అలాంటి సమయంలో కాంట్రవర్సీగా కనిపించవచ్చు తప్ప ఇట్ ఈస్ నాట్ వాంటెడ్లీ ఆర్ వీ షుడ్ కంటిన్యూస్ గా కాంట్రవర్సీ చేస్తూ ఉండాలి, కాంట్రవర్షియల్ గా ఉండాలి అన్నది అదంతా ఏం లేదు. సూపర్ సార్, వండర్ఫుల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మీ గురించి ఇలా అనుకునే వారికి మీరు ఇచ్చే సమాధానం. మంచి స్నేహితుడు. ఆ స్నేహితుడు అని చెప్పేదానికి ఒక తిరుక్కురల్ అంటే ఒక పెద్ద కవి తమిళ్లో రాసినారు. ఇట్స్ వరల్డ్ ఫేమస్. ఏంటంటే ఎలా మనం ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలంటే, మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండా మన పంచి లూస్ అయ్యి పడిపోయేప్పుడు మన చేతులు ఎంత స్పీడ్గా వెళ్ళి పట్టట్టు కవర్ చేసి దాన్ని కట్టేసుకుంటామో అలా ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే. ఒక ఫ్రెండ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అంత స్పీడ్గా ఉండాలి. దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్ అని ఆ కవి చెప్పి ఉంటారు. సూపర్, వండర్ఫుల్. రాజశేఖర్ గారికి కొంచెం తెక్కుంది. కరెక్టే, అప్పుడే అనుకున్నాను ఆ రింగ్ టోన్ నాకు కూడా సూట్ అవుతుంది అని. కొంచెం తిక్క కాదు ఇది. ఎలా ఇప్పుడు తిక్కని ఎలా వాడుతున్నారంటే అడగాల్సింది అడిగినా కూడా తిక్క అంటున్నారు ఓకే కదా. కానీ నేను కొంచెం కొన్ని విషయాల్లో నేను బయటపడి అడిగేస్తా. నాకు దానివల్ల తిక్క ఉంది అంతే తప్ప వేరే ఏం చేశా. సో అలా అనుకునే వాళ్ళకి ఇది మీరు ఇచ్చే సమాధానం. ఎస్, గుడ్. ఓకే, నెక్స్ట్ రాజశేఖర్ గారు త్వరలో విలన్ గా కనిపిస్తారు. ట్రూ ఆర్ ఫాల్స్? మే ఆర్ మే నాట్. ట్రూ. ట్రూ. సినిమాల కన్నా పాలిటిక్స్ ని ఎక్కువ ప్రేమిస్తారు. సినిమా కంటే పాలిటిక్స్ కాదు, ర్యాపిడ్ ఫైర్. సినిమా మెడిసిన్ ఎక్కువ ప్రేమిస్తాను. సినిమా కంటే మెడిసిన్ ఎక్కువ ప్రేమిస్తారు. వెరీ గుడ్. సినిమాతో మెడిసిన్ తో పాలిటిక్స్ కూడా ప్రేమిస్తాను. గురుగారు మామూలు కాదండి, మొత్తం నా ర్యాపిడ్ ఫైర్ నే మార్చేశారు ఆయన. రాజశేఖర్ గారిది చిన్నపిల్లల మనస్తత్వం. ట్రూ ఆర్ ఫాల్స్ అని అనుకుంటున్నారు. ఇది ఎక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అని అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? ఐ డోంట్ వాంట్ వరీస్, ఐ వాంట్ బి హ్యాపీ. అందువల్ల రాజశేఖర్ గారిది చిన్నపిల్లల మనస్తత్వం ఆయన ఒప్పుకున్నారండి. నేను చెప్పేది. ఓకే, ఇప్పుడున్న యంగ్ హీరోస్ కి అప్పుడున్న హీరోస్ కి తేడా ఏంటి? వయసు. వయస్సు, గెడ్డం, డ్రెస్ కాదు సార్, అంటే మేజర్ వాట్ యూస్. ఎందుకంటే మీరు 2 generations చూస్తారు. యాటిట్యూడ్ లో గానీ రెస్పెక్ట్. ఇప్పుడున్న హీరోస్ ఇంకా మోర్ ఫ్రెండ్లీ. లైక్ నా పిల్లలు అంటున్నారు
ఏంటంటే బాలీవుడ్ లో హీరోస్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా కలిసి అన్ని ఇలాంటి ప్రోగ్రామ్స్ అంతా ఇస్తారు. మన ఊర్లోనే హీరోలతో ఎక్కువ ఇవ్వరు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు యంగ్స్టర్స్ అలా కాదు, యంగ్స్టర్స్ ఆల్సో ఇప్పుడు ఆ బాలీవుడ్ స్టైల్ ఇట్స్ కమింగ్ టు తెలుగు ఆల్సో. ఇప్పుడు అందరూ అలాగే మల్టీ స్టారర్ ఫిల్మ్స్ అంతా వస్తుంది. సో యంగ్స్టర్స్ ఆర్ మోర్ ఫ్రెండ్లీ. అప్పటి హీరోలు కానీ ఇప్పుడు హీరోలో ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు కొంచెం ఓపెన్ ఉంటారు. ఎస్ సూపర్. ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. రాజశేఖర్ గారికి బలం కన్నా బలహీనతలు ఎక్కువ? 50-50. ఈక్వల్ షేర్స్ ఇచ్చారా మీరు? స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కి ఈక్వల్ షేర్ ఇచ్చారు. ఎస్ వెరీ వెల్ ఆన్సర్డ్ సార్, సూపర్బ్లీ. మాకు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, షోలో చాలా మటుకు అందరినీ మీరు వెళ్లే ముందు చాలా బాగా ఆడారని చెప్తాము, ఎందుకంటే వాళ్ళు స్లోలీ మా షోలో ఉన్నంత. బట్ బీయింగ్ ఏ సీనియర్ యాక్టర్, మీరు ఇండస్ట్రీలో ఇన్నాళ్ళు ఉన్నారు, సచ్ ఎ స్వీట్ పీపుల్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ సీ ద సక్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా మన అందరూ కూడా లైఫ్ ఈజ్ ఓన్లీ వన్స్, వీ షుడ్ ఎంజాయ్, ఓకే? అండ్ వీ షుడ్ బి మన వల్ల హెల్ప్ చేయడానికి కుదురుతుందో లేదో, లెట్ us నాట్ హర్ట్ అదర్స్, ఓకే? లెట్ us ఎంజాయ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మా షోలోంచి మీరు బయలుదేరే ముందు మా దగ్గర OLX స్టోర్ ఉంది. ఈ స్టోర్ లో మీతో ఆటోగ్రాఫ్ చేసిన ఒక ఐటమ్ ని ఆ OLX స్టోర్ లో పెడతాము. దీన్ని మీ ఫ్యాన్స్ గానీ పబ్లిక్ గానీ ఎవరైనా కొనుక్కోవచ్చు బిడ్ చేసి. ఆ అమౌంట్ మొత్తాన్ని మేము చారిటీకి డైవర్ట్ చేస్తాం. సో మీ చేతుల మీదుగా ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. రైట్? థ్యాంక్ యూ. క్యాప్ మీద ఆటోగ్రాఫ్ దొరికింది మాకు రాజశేఖర్ గారిది. అవును. With your permission, I'm going to place this there. Okay, so మీరందరూ బిడ్డింగ్ చేయొచ్చు, మంచి ప్రైస్ తో ఈ క్యాప్ ని కొనుక్కోవచ్చు. అండ్ ఆ అమౌంట్ ని మేము మీ హెల్ప్ ద్వారా చారిటీకి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. అండ్ అలాగే సార్, మా షోలో వచ్చిన వాళ్ళందరూ మాకు గుర్తుగా మా గ్యాలరీలోకి వాళ్ళ హ్యాండ్ ప్రింట్ ఇచ్చి వెళ్తారు, మా షోకి వచ్చిన గెస్ట్లు అందరూ. సో అలాగే మీది కూడా హ్యాండ్ ప్రింట్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ ఆటోగ్రాఫ్ అండ్ హ్యాండ్ ప్రింట్ మా గ్యాలరీ కోసం. సో మీ చేతుల మీదుగానే విల్ ప్లేస్ ఇన్ ద గ్యాలరీ. ప్రతి వారం వచ్చే సెలబ్రిటీస్ హ్యాండ్ ప్రింట్స్ ని మేము OLX.in వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం. కావాలనుకున్న వారు ఎవరైనా OLX.in నుండి కొనుక్కోవచ్చు. సార్, మా షో మీకు నచ్చి ఉంటుందని మేము అనుకుంటున్నాము. అయ్యో, And మా షోలో it was wonderful, really. And it's wonderful, it's different, and it's very open. థ్యాంక్ యూ, థ్యాంక్స్ yeah. అలాట్. మేము పిలవగానే మా షోకి వచ్చినందుకు. విష్ యూ గుడ్ లక్. Yeah, thank you. సూపర్ సక్సెస్ సాధించాలి. Yeah, I need it. ఈసారి సెలబ్రేషన్స్ ఇంకా అదిరిపోవాలి. ఓకే, సో నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. Thank you, good night. రోజా పువ్వా